సో గాయస్ ఫైనల్లీ బాగా బీచ్ అయితే ఎంట్రీ అన్నమాట. అండ్ ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇదైతే సిస్టమ్ వగైరా అన్ని కూడా డాన్సులు, నైట్ పర్ఫార్మెన్స్. నైట్ ఈడికి వచ్చినాం గైస్ మేము. నైట్ ఈడికి వచ్చినాము. అండ్ నైట్ ఇదంతా వేరే వైబ్ ఉండే, మొత్తం ఎక్సలెంట్ వైబ్ ఉండే ఇదంతా నైట్. ఇప్పుడైతే కొంచెం నార్మల్గానే ఉంది. ఇప్పుడు బీచ్ చూడడానికి వచ్చే వాళ్ళు వస్తారన్నమాట. నైట్ ఎంజాయ్ చేయడానికి, నైట్ ఎంజాయ్ చేసే వాళ్ళు వస్తారు. నైట్ మేము వచ్చిన ప్లేస్ ఇదే. డ్రింక్స్ వగైరా అవన్నీ ఇక్కడే నడుస్తున్నాయి నైట్. కెమెరా షూట్స్. అరే నైట్ నీళ్ళు మస్తు వచ్చిండే కదా. బీచ్ ఎనికి పోయిందిరా నైట్. ఇక్కడ అంతా అయితే వాటర్ ఫుల్ ఉండే కదా. నైట్ అయితే ఎనికి పోయింది అనమాట బీచ్. మీరైతే చూడొచ్చు, మొత్తం ఫారినర్స్తో నిండిపోయింది అనమాట బాగా బీచ్. అటు సైడ్ మొత్తం ఫారినర్స్ ఉన్నారు. అక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు బాగా బీచ్ అని అక్కడైతే ఉందన్నమాట. మీరు చూడొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు గైస్. బాగా బీచ్ వెనక్కి పోయిందని మాకు ఇప్పుడైతే అర్థమవుతుంది గైస్. ఎందుకంటే నైట్ ఇదంతా వాటర్ ఫుల్ ఉండే. సో ఇప్పుడైతే వెనక్కి పోయింది అనమాట బీచ్ వెనక్కి పోవడం ఏంది అనుకుంటారు. నేను కూడా పరిచయం అవుతున్నా గైస్. అవురమ్మా ఎట్లుండే ఇక మార్నింగ్ నైట్ ఎట్లుండే యశ్వంత్ నైట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది కదా. సో ఫైనల్గా అయితే బాగా బీచ్లో అయితే తిరుగుతున్నాం గైస్. మనం నైట్ చూసినాం. ఇప్పుడు నైట్ వేరేలాగా ఉంది, ప్లస్ ఇప్పుడైతే వేరేలాగా ఉంది గైస్ బీచ్. నైట్ ఈ లెవెల్లో ఉంటుంది అని అనుకోలే నేను. నైట్ అంతగానం కనిపించలే మాకు బీచ్. సో అదే ఇప్పుడైతే వేరే లెవెల్లో కనిపిస్తుంది బీచ్. యశ్వంత్ మన చెప్తా నేను చెప్పిన అడగమన్నాడని చెప్పు సరేనా. యాపాదిన నాకు ఇదే పంచాయతీ ఇక్కడికి వచ్చిన కూడా. హలో గైస్, మనమైతే ఇప్పుడైతే బాగా బీచ్లో అయితే ఉన్నాం అన్నమాట. బీచ్ లోపలికి పోయినాం. సో నడవడానికి కూడా అవుతలేదు ఇప్పుడు. సో మీరైతే చూసుకోవచ్చు, టోటల్గా బీచ్ అయితే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ సైడ్ కూడా చూడొచ్చు మీరు, ఫుల్ జనాలు ఉన్నారు. పబ్లిక్ కూడా ఫుల్ ఉంది గైస్. యశ్వంత్ ఎట్లా అనిపిస్తుంది? ఫైనల్ గా గోవాకి వచ్చినాం యశ్వంత్. బాగా బీచ్ లా యశ్వంత్. బాగా బీచ్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్, ఫస్ట్ టైం చూస్తున్నాడు గైస్. మంగినపూడి బీచ్ చూసిన, కానీ నీళ్ళు ఎట్లా పోతున్నాయి కదా, వాటర్ రివర్స్ వెనుకలోకి వెళ్ళిపోవడం. గైస్ ఇది ఏంటంటే హైలైట్ అనుకోవాలా. నైట్ అయితే బీచ్ ముందరకు ఉంది, మేము ఇప్పుడు చూస్తున్న బీచ్ అయితే వెనక్కిపోయింది బాగా బీచ్. అదే కొంచెం పరిశాన్ అవుతున్నాం మేము. బీచ్ ఏందిరా ఇంత వెనక్కిపోయిందని. నైట్ ఫుల్ ఉండే అనమాట వాటర్. సో అదే ఇప్పుడైతే లైట్గా వాటర్ అయితే వెనక్కిపోయినాయి. ఏంది అట్లా చేశాడు? అరే ఇది ఇక్కడ సైడ్ కామన్ బాయ్ అదంతా. మనోడు సిగ్గుపడుతున్నాడు గైస్. మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది గైస్ బాగా బీచ్. ఎందుకు అందరూ బాగా బీచ్ అంటారంటే కలర్ఫుల్ ఉంటుంది అనమాట. కలర్ గురించి చెప్పాలి ఐశ్వర్. కలర్ఫుల్గా అనిపిస్తలేదారా మొత్తం రెయిన్బో కలర్లో? సో గాయస్ వెనక చూడొచ్చు మీరైతే బాగా బీచ్ అయితే ఇదే అనమాట. వాటర్ కూడా ఫుల్ ఫ్లో అవుతుంది, కనిపిస్తా. ఎట్లుంది యశ్వంత్? చూపిస్తా అని. టూ మంత్స్ నుంచి ప్లాన్ వేస్తే ఫిబ్రవరిలో ఓకే అయింది గైస్. యశ్వంత్ 2 months ప్లాన్ వర్కౌటా? వర్కౌట్ మొత్తానికి బాగా బీచ్. యశ్వంత్ బాగా బీచ్ కడిగి వేదమ్మా. బాగా బీచ్ అని కలర్ఫుల్గా రాసింది గైస్ ఆడ. సో ఆడికైతే పోదాం అనుకుంటున్నాం. ఈయన చూద్దాం గైస్. ఎంజాయ్ పండగ బాగా బీచ్. ఎంజాయ్ లైక్ ఏ పండగ గైస్.
ఫుల్ పండగ పండగ ఉంది, ఎక్సలెంట్ పండగ. బాదా బీచ్ అయితే మీరైతే చూడొచ్చు గాయస్. ఫైనల్ గా బాదా బీచ్. ఎక్కడ గద్వాల్, ఎక్కడ బాదా బీచ్? ఎవరా అందరు పోతారు కానీ మనలా ఇద్దరు వస్తారా? ఎవరా యశ్వంత్? మనకంటే ఒక రేంజ్ ఉందంట గైస్. యశ్వంత్ గానికి ఒక రేంజ్ ఉందంట గైస్. ఫుల్ ఉన్నాయిరా. యశ్వంత్ ఈడ నిలబడు, బాదా బీచ్ వస్తుంది గైస్. బాదా బీచ్ కాడికి యశ్వంత్ వచ్చినాడు గైస్. యశ్వంత్, బాదా బీచ్ ఎట్టుంది చెప్పు, అద్దాలు పెట్టుకొని చెప్పు బాదా బీచ్ గురించి చెప్పురా. నీకు తెలిసినది చెప్పు యశ్వంత్. ఎట్లా అనిపించింది బీచ్? బీచ్ ఎట్లా అనిపించింది? సరే యువతలు రా, నన్ను అడుగు, నేను అదే చెప్తా. బాదా బీచ్ ఎట్లా అనేది చెప్తా. సో గాయస్, బాదా బీచ్కి అయితే వచ్చినాం అనమాట. బాదా బీచేనా? బాగా నీకు వస్తలేదు కదా. అది బాగానా లేకుంటే బాధనా అర్థం అవుతలేదు గాయస్. సో ఫైనల్గా అయితే బాదా బీచ్కి అయితే వచ్చినాం. ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ మీరైతే చూడొచ్చు గాయస్, ఇక్కడైతే బోట్ని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంటే దాంట్లోంచి అయితే బోట్ని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ. అండ్ ఇదైతే వాటర్ అయితే గాయస్ ఇవి ట్రావెల్ అవుతున్నాయి, కానీ ఇవైతే సీ వాటరే గాయస్. మొత్తం సముద్రం వాటరే అనమాట, కానీ ట్రావెల్ అవుతున్నాయి. ఇదేందో కానీ గాయస్ కొత్తగా ఉందన్నమాట. నేను ఎప్పుడు చూడలే ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంది ఇది టోటల్గా. అండ్ నిన్న నైట్ కూడా వాటర్ చాలా ఉండే, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే. అండ్ మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం అనమాట. ఎప్పుడు చూడలే కదా, ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైట్ అయినాం ప్లేస్ చూసేసరికి. అండ్ ఈ ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది, చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ ఇగో గాయస్ లోపల పోతుంది గాయస్, ఊబిలాగా ఉంది గైస్. మీరైతే చూడొచ్చు మొత్తం బాదా బీచ్ అనే వాడి దగ్గర అందరు ఉన్నారన్నమాట. మొత్తం ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ మంచి లైఫ్ అనమాట ఇటు సైడ్. గోవాలో ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇది. గోవాలో ఉన్న వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో గైస్, ఫైనల్లీ గోవా బీచ్లో కెమెరా పెట్టేసినాం. వస్తుంది అనుకుంటున్నా, నాకు తెలిసి వస్తున్నాయి. ఎంతమందో గోవాకి వద్దామండ్రి. ఎంతమందిరా? నలుగురం అనుకున్నాం. ఒకటి హ్యాండ్ ఇచ్చా, తర్వాత వాని వల్ల ఇంకొకటి హ్యాండ్ ఇచ్చిండు. అందుకోసమే మేము ఏం చేసినామంటే ఇద్దరమే వచ్చినాం, వచ్చి చూపిస్తున్నాం చూడండి. అరే మారండ్రా మీరు. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల. గోవాకి వస్తామని చెప్తే వస్తామని చెప్పాలా, లేదంటే లేదు రామని చెప్పేసేయాల. వస్తామని చెప్పి మధ్యలో దాకా వస్తామని చెప్పి సడన్గా హ్యాండ్ ఇచ్చినా మేమేం ఆగిపోయాం అనమాట. మా ఇద్దరికి ఒక డేర్ ఉంది, అందుకే వచ్చి చూపించినాం. మీరు రాలేరు, ఇంకా మీరు ఆడనే ఉంటారు, ఎప్పటికీ ఆడనే ఉంటారు. ఆడనే 10 మందికి గోవా పోతున్నాం అని చెప్తారు, మళ్ళీ ఆడనే ఆగిపోతారు అనమాట. రారు ఇంకా, ఈ జన్మకి రారు మీరు గోవాకి. అవశ్యం తట్టుకోలేకపోతున్నాడు చూసి, అస్సలు తట్టుకోలేకపోతున్నాడు.